హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి శ్రావణ మాసం అయితే రాబోతుంది కదండి. సో శ్రావణ మాసం అనేది ఎప్పుడు వస్తుంది, ఏ రోజు నుంచి జరుపుకోవాలి, మనకి ఎన్ని శ్రావణ శుక్రవారాలు ఎన్ని మంగళవారాలు వచ్చాయి అనేది, శ్రావణ మాసంలో మనం చేయకూడని తప్పులు, చేయవలసిన పరిహారాలు, ఇంటికి తెచ్చుకోవాల్సిన వస్తువులు, పూజ ఎలా చేయాలి అనేది, శ్రావణ మాసంలో పఠించవలసిన నియమాలు, శ్రావణ మాసంలో ఎటువంటి వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మంచిది అనేది మనం ఈరోజటి వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? హిందూ క్యాలెండర్లో 5వ నెల ఇది. సాధారణంగా జూలై మధ్య నుండి ఆగస్టు చివరి వరకు ఉంటుంది. ఈ మాసంలో సోమవారాలు, శుక్రవారాలు మరియు మంగళవారాలు చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. సోమవారాలలో శివుడిని, శుక్రవారాలలో లక్ష్మీదేవిని, మంగళవారాలలో మంగళగౌరిని పూజిస్తారు. ఈ మాసంలో ఉపవాసాలు, వ్రతాలు, పూజలు చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. భక్తుల నమ్మకం. శ్రావణ మాసంలో వచ్చే వ్రతాలు, నోములు, పూజలు చేయడం వలన సంతోషంగా ఉండొచ్చు, సకల సౌభాగ్యాలు కలుగుతాయి. శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయడం కూడా ఆనవాయితీ. ఇది స్త్రీలు ఆచరించే ముఖ్యమైన వ్రతం. శ్రావణ మాసం ఎప్పటి నుంచి మొదలవుతుంది, శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వస్తాయి వంటి వివరాలు తెలుసుకుందాము. శ్రావణ మాసానికి ఉన్న విశిష్టత ఇంత అంతా కాదు. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం, మంగళగౌరీ వ్రతం వంటి ముఖ్యమైన పూజలు జరుపుకుంటారు. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన వారు వేరుగా ఉంటారు. శ్రావణ మాసంతో వారు కలుస్తారు. పండుగలకు అందాన్ని తెస్తుంది శ్రావణ మాసం. అయితే ఈసారి శ్రావణ మాసం ఎప్పటి నుంచి మొదలవుతుంది, శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వచ్చాయి, వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది, వరలక్ష్మి వ్రతం ఏ సమయానికి చేయాలి వంటి వివరాలను ఇప్పుడైతే మనం తెలుసుకుందాము. శ్రావణ మాసం ఎప్పుడు మొదలవుతుంది? ఈసారి శ్రావణ మాసం జూలై 25 శుక్రవారం నుంచి మొదలవుతుంది. ఆగస్టు 22 శుక్రవారంతో ముగుస్తుంది. శ్రావణ శుక్రవారాల పూర్తి వివరాలు. మొదటి శ్రావణ శుక్రవారం జూలై 25న వచ్చింది. తిథి పాడ్యమి, నక్షత్రం పుష్యమి. రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 1, తిథి అష్టమి, నక్షత్రం స్వాతి. మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 8, తిథి చతుర్దశి, నక్షత్రం ఉత్తరాషాఢ. నాలుగవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 15, తిథి సప్తమి, నక్షత్రం అశ్విని. ఐదవ శ్రావణ శుక్రవారం ఆగస్టు 22, తిథి చతుర్దశి, నక్షత్రం ఆశ్లేష. వరలక్ష్మి వ్రతం 2025 ఆగస్టు 8 శ్రావణ మాసంలో వచ్చే మూడవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. 5 శుక్రవారాలు. ఈసారి శ్రావణ మాసంలో మొత్తం 5 శుక్రవారాలు వచ్చాయి. సర్వసాధారణంగా శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం ఆచరించాలి. కానీ ఈసారి 3వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. శ్రావణ మాసంలో చంద్రుణ్ణి పూజిస్తే మనశ్శాంతి లభిస్తుంది. ఈసారి శ్రావణ మాసంలో మంగళవారాలు కూడా 4 వచ్చాయి. ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం. ఒకవేళ ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేయడం కుదరకపోతే వరలక్ష్మి వ్రతాన్ని ఏ రోజున చేసుకోవచ్చు, శ్రావణ మాసం వచ్చేలోపు ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, శ్రావణ మాసంలో పాటించవలసిన విధి విధానాలు, ఇలాంటి ఎన్నో విషయాల గురించి ముందుగానే తెలుసుకొని శ్రావణ మాస పూజలో ఎలాంటి తప్పులు చేయకుండా అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందుదాం. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి ఎంతో ఇష్టమైన మాసం. కాబట్టి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వివాహమైన ఆడవారికి నిండు సౌభాగ్యం, అలాగే మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. శ్రావణ మాసం జూలై 25 నుండి ప్రారంభమై ఆగస్టు 22న ముగుస్తుంది. ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసం శుక్రవారంతోనే ప్రారంభమైంది. 25 మొదటి శుక్రవారంతోనే శుక్రవారంతోని శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. ఈ సంవత్సరంలో వచ్చిన శ్రావణ మాసంలో మొత్తం 5 శ్రావణ శుక్రవారాలు, అలాగే 4 శ్రావణ మంగళవారాలు వచ్చాయి. ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి. శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే
ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. అలాగే శ్రావణ మంగళవారాల్లో తప్పనిసరిగా మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి. ఇక ఎంతో శక్తివంతమైన వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8వ తేదీన వచ్చింది. ప్రతి సంవత్సరం యొక్క వ్రతాన్ని చేసుకున్నా సరే ఆ అమ్మవారి కరుణా కటాక్షాలతో నిండిపోతుంది. ఆగస్టు 8వ తేదీ వరలక్ష్మి వ్రతం రోజున ఎవరికైనా అమ్మవారిని పూజించడానికి వీలు కుదరకపోతే, అంటే ఆ సమయంలో నెలసరి వస్తే శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. పౌర్ణమికి ముందే వచ్చే వారంలో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే ఇంకా మంచి జరుగుతుంది. వరలక్ష్మి వ్రతమే కాకుండా శ్రావణ సోమవారాలు, శ్రావణ మంగళవారాలు, అలాగే శ్రావణ శనివారాలన్నీ ముఖ్యమైన రోజులే. ఈ శ్రావణ శుక్రవారంలో సిరి సంపదల కోసం లక్ష్మీదేవిని పూజించినట్టే ఆడవారి సౌభాగ్యం కోసం, తన భర్త ఆయుష్ కోసం, అలాగే భర్త ఆదాయం పెరగడం కోసం శ్రావణ మంగళవారాల్లో తప్పనిసరిగా మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవాలి. ఇక శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులను ముందుగానే తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఒక చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకుని లేదా లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకుని పూజా గదిలో పెట్టుకోవాలి. లక్ష్మీదేవితో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామిని తప్పకుండా పూజించాలి. అలాగే ఈ పవిత్రమైన శ్రావణ మాసం మొత్తం వీలైనంత ఎక్కువగా తులసి మొక్కలను పూజించాలి. శ్రావణ మాసంలో తులసి మొక్కను పూజించిన వారికి అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది. ఇక మీ ఇంట్లో తులసి చెట్టు లేకపోతే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఒక తులసి మొక్కను తెచ్చుకోండి. ప్రతి శ్రావణ శుక్రవారం నాడు తులసి మొక్కకు పసుపు కుంకుమలు వేసి తులసి కోటలో ఒక నెయ్యి దీపం వెలిగి 5 ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. కాబట్టి శ్రావణ సోమవారాలలో తప్పనిసరిగా ఏదైనా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయండి. ఇక శ్రావణ మాసం వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకోండి. మంగళ శుక్రవారంలో మాత్రం ఇంటిని శుభ్రం చేయకండి. ఇంట్లో ఉన్న పాత వస్తువులను తీసేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు ఒక చక్క పీటను తెచ్చుకోండి. అమ్మవారి విగ్రహాన్ని కానీ అమ్మవారి చిత్రపటాన్ని కానీ పెట్టుకోండి. కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒక రాగి కలశాన్ని కానీ వెండి కలశాన్ని కానీ తీసుకొని ఈ కలశంలో బియ్యం, పసుపు, కుంకుమలు, తమలపాకులు, ఒక్కలు, అలాగే రూపాయి నాణేలను వేసి కలశం పైన కొబ్బరికాయలు పెట్టి కలశాన్ని పసుపు కుంకుమలతో, మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. ముందుగా వినాయకునికి నమస్కారం చేసుకుని వరలక్ష్మి అష్టోత్తరాన్ని చదువుతూ పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించాలి. ఇక అమ్మవారికి పులగం, గారెలు, పులిహోర ఇలాంటి నైవేద్యాలను నివేదించవచ్చు. వరలక్ష్మి వ్రత కథను చదివి అమ్మవారికి హారతి ఇచ్చి వరలక్ష్మి వ్రతాన్ని ముగించుకోవచ్చు. ఈ విధంగా ఎంతో సులభంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకొని అమ్మవారి సంపూర్ణ ఆశీర్వాదాన్ని పొందండి. శ్రావణ మాసంలో చేయకూడని తప్పులు: ఈ కూరను వండినా తిన్నా దరిద్రం చుట్టుకుంటుంది. శుక్రవారం నుండి శ్రావణ మాసం ప్రారంభం కాబోతుంది. ఈ మాసం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే శ్రావణ మాసంలో కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు. తెలిసి తెలియక ఈ తప్పులు చేస్తే కష్టాలు పాలవ కాకుండా దరిద్రం చుట్టుకుంటుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఎవరూ ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి. శ్రావణ మాసంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం కొన్ని మాసాలు చాలా పవిత్రమైనవి, శ్రేష్టమైనవి. అలాంటి మాసాలలో శ్రావణ మాసం ఒకటి. ఇది శుభకార్యాలకు, వివాహాలకు, అనేక వ్రతాలకు, పూజలకు అత్యంత అనుకూలమైనది. శ్రావణ మాసం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. మన పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆషాఢ మాసం నడుస్తుంది. ఈ మాసంలో సాధారణంగా శుభకార్యాలు చేయరు. కానీ శ్రావణ మాసం రాగానే ప్రతి శుభకార్యాన్ని ధైర్యంగా చేసుకోవచ్చు. లక్ష్మీదేవికి పరిశుభ్రమైన ఇల్లు అంటే చాలా ఇష్టం. ఏ ఇల్లు అయితే శుభ్రంగా, శుచిగా, నీట్గా ఉంటుందో ఆ ఇంటిలోకి లక్ష్మీదేవి తాండవిస్తుంది. లక్ష్మీదేవికి పరిశుభ్రమైన ఇల్లు అంటే చాలా ఇష్టం. ఏ ఇల్లు అయితే కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం.
కాబట్టి శ్రావణ మాసం ప్రారంభం కాకముందే అంటే జూలై 25 లోపే మీ ఇంటిని శుభ్రం చేసుకోండి. జూలై 24న అమావాస్య వస్తుంది కాబట్టి ఆ రోజున ఇంటిని శుభ్రం చేయకూడదు. కానీ శ్రావణ మాసం ప్రారంభమయ్యాక మాత్రం పెద్దగా శుభ్రం చేయకూడదు. ఇల్లంతా బూజు దులిపి చక్కగా తుడిచేయండి. నీటిలో కొద్దిగా కల్లుప్పు వేసి ఆ నీటితో తడిబట్ట పెట్టండి. ఇంట్లో వస్తువులన్నీ శుభ్రంగా కడగండి. పాత దుప్పట్లను మార్చి ఉతికి ఆరబెట్టండి. ముఖ్యంగా గోమూత్రంలో కొద్దిగా పసుపు, ఒక బిల్వదళం, ఒక తులసి దళం వేసి ఇల్లంతా ప్రోక్షణం చేసి శుద్ధి చేసుకోండి. ఇలా సిద్ధం చేసుకున్న ఇంటిలోకి లక్ష్మీదేవి తప్పకుండా ప్రవేశిస్తుంది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు స్త్రీలు తప్పకుండా లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు లభిస్తాయి. ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. శ్రావణ మాసంలో అత్యంత ముఖ్యమైనది వరలక్ష్మి వ్రతం. ఈ నెలలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి. కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని శ్రద్ధగా పూజిస్తే దరిద్ర బాధలు ఉండవు. సంవత్సరం అంతా ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతూ ఉంటుంది. ఆగస్టు 8 వరలక్ష్మి వ్రతం చేసుకోలేని వారు జనన మరణ సూతకం, నెలసరి వంటి కారణాలతో శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజించుకోవచ్చు. 3, 5 లేదా 8 మంది ముత్తైదువులను పిలిచి వాయనం ఇవ్వండి. అప్పుడు కూడా అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అలాగే మంగళవారాల్లో మంగళగౌరీ దేవిని పూజించే సంప్రదాయం కూడా ఉంది. కొంతమంది శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరి, శుక్రవారాలలో వరమహాలక్ష్మిని పూజిస్తారు. ఎలా పూజించినా అమ్మవారి అనుగ్రహం పొందడమే ముఖ్యం. ఇంకా శ్రావణ మాసంలో సప్త శనివార వ్రతం చేస్తే వెంకటేశ్వర స్వామి చాలా ప్రసన్నుడు అవుతాడు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం కనుక సప్త శనివారాల వ్రతాలు చేద్దామనుకునేవారు చేసుకోండి. లేదంటే శ్రావణ శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని మామూలుగా ఆరాధించండి. శ్రావణ మాసం మొదలుకొని పూర్తయ్యే వరకు పూజ గదిలో ఆవునేయి దీపాలు వెలిగించండి. వెండి, ఇత్తడి కుందుళ్ళు లేకపోయినా మట్టి ప్రమిదలను ఉపయోగించవచ్చు. ఆవునేయి పోసి 3 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఇలా చేస్తే ఐశ్వర్యాలు మీ ఇంట్లో తాండవిస్తాయి. ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. దీపారాధన చేసి గంధం, కుంకుమ, అక్షింతలు సమర్పించుకుంటే శని దోషాలు, శని బాధలు తొలగిపోతాయి. శ్రావణ మాసంలో వచ్చే 5 శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తామర పువ్వులు లేదా కలువ పువ్వులు సమర్పించి కనకదార స్తోత్రం చదివి కుంకుమార్చన చేస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి వారి ఇంట్లో కొలువై ఉంటుంది. శాస్త్రాల ప్రకారం శ్రావణ మాసంలో కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు. లక్ష్మీనారాయణులను విడదీయకూడదు. చాలామంది లక్ష్మీదేవి ఫోటోలను మాత్రమే పూజిస్తారు. కానీ అలా చేయకూడదు. లక్ష్మీదేవి, నారాయణుడు ఒకరికొకరు ప్రాణం అయితే వారిని ఎప్పుడూ విడదీసి పూజించకూడదు. లక్ష్మీదేవి మాత్రమే కావాలి, నారాయణుడు వద్దు అనుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండదు. శ్రీమన్నారాయణుడు ఒక్కడే చాలు. లక్ష్మీదేవి వద్దు అంటే నారాయణుడు కూడా వెళ్ళిపోతాడు. కాబట్టి శ్రద్ధాభక్తులతో నారాయణుడు లేదా లక్ష్మీ వెంకటేశ్వరులు కలిసి ఉన్న ఫోటోలను పూజించండి. వారిద్దరి ఫోటోలు లేదా విగ్రహాలు లేకపోతే శ్రావణ మాసం వచ్చేలోపు తప్పకుండా తెచ్చుకోండి. ఈ శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితులలోనూ మాంసాహారం తినకూడదు. వీలైనంత వరకు సాత్విక ఆహారమే తినాలి. ఇంట్లో వారు, భర్త, పిల్లలు మాంసాహారం లేకుండా ఉండలేకపోతే మీరు వారికి వండి పెట్టండి. కానీ మీరు మాత్రం మాంసాహారం తిని పూజించకండి. స్త్రీలు సాధ్యమైనంత వరకు ఈ నెలలో మాంసాహారాన్ని మానేయండి. చాలా మంచిది. కనీసం పూజలు చేసే రోజుల్లో, అలాగే శ్రావణ శుక్రవారాలు, మంగళవారాలు, సోమవారాలు, ఆదివారాల్లో మాంసాహారం తినకూడకుండా ఉండండి. శ్రావణ మాసం నెల రోజుల పాటు ఒక కాయగూరను కూడా తినకూడదని శాస్త్రాల్లో ఉంది. శ్రావణ మాసంలో అసలు పొట్లకాయను తినకూడదు. కాదని తింటే దోషాలు కలుగుతాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి, లేనిపోని కష్టాలు వస్తాయి, దరిద్రం చుట్టుకుంటుంది. శ్రావణ మాసంలో ప్రతిరోజు
సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి చక్కగా శుభ్రం చేసి ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గులు పెట్టండి. ప్రతిరోజు తులసి కోట దగ్గర దీపం వెలిగించి తులసి మాతను పూజించండి. తులసి చెట్టులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. శ్రీమన్నారాయణుడికి తులసి మాత అంటే చాలా ప్రీతి. శ్రావణ మాసంలో తులసి పూజ చేస్తే తులసమ్మ అనుగ్రహం కలుగుతుంది. ఎవరైనా స్త్రీలు వచ్చి తాంబూలం పుచ్చుకోవడానికి పిలిచినప్పుడు నెలసరిలో ఉన్న స్త్రీలు మాత్రం తాంబూలం తీసుకోవడానికి వెళ్ళవద్దు. అది మంచిది కాదు, దోషాలు కలుగుతాయి. సీతాఫలం, దానిమ్మ పండు ఈ రెండూ లక్ష్మీదేవి నివాస స్థానాలని పురాణాల్లో చెప్పారు. అందుకే శ్రావణ మాసంలో దానిమ్మ గింజలు లక్ష్మీదేవికి సమర్పించి ప్రసాదంగా స్వీకరించండి. లేదా సీతాఫలం అమ్మవారికి సమర్పించినా కూడా లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది. లక్ష్మీ స్వరూపమైన స్త్రీలు శ్రావణ మాసంలో నుదుటన బొట్టు లేకుండా అస్సలు ఉండకూడదు. లక్ష్మీ ప్రీతికరమైన ఈ మాసంలో సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత పాలు, పెరుగు, వెన్న వంటివి ఎవరికి చేతితో ఇవ్వకూడదు. ముఖ్యంగా మగవారు ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో మద్యం విడిచిపెట్టాలి. వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి కాబట్టి అనారోగ్య సమస్యలు రాకుండా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కనీసం వారానికి ఒక్కసారైనా ఇంట్లో ధూపం వేయాలి. ఈ శ్రావణ మాసంలో చెడు మాటలు మాట్లాడకుండా, చెడు పనులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి దీవిస్తుంది. శ్రావణ మాసంలో స్త్రీలు కంటతడి పెట్టకూడదు. లక్ష్మీదేవికి ఇష్టం లేని పూజలు ఉమ్మెత్త పూలు, బంతి పూలు, వాసన లేని పూలు అమ్మవారికి పూజ చేయకూడదు. నిద్రపోయేటప్పుడు తడికాళ్లతో నిద్రించకూడదు. మగవారు భోజనం చేసేటప్పుడు వస్త్రాలు లేకుండా భోజనం చేయకూడదు. మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. ఈ మాసంలో ఇంట్లో పండ్లు కుళ్ళిపోకుండా చూసుకోండి. ఎవరి ఇంట్లో అయినా పళ్ళు కుళ్ళిపోతే ఆ ఇంటిపై లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది. చాలామంది ఇళ్లల్లో రాత్రిపూట సింకులో గిన్నెలు వేసి వదిలేసి ఉదయం పూట వాటిని కడుగుతూ ఉంటారు. కానీ శ్రావణ మాసంలో మాత్రం మీ ఇంట్లో ఉన్న అన్నం తిన్న గిన్నెలను రాత్రిపూట షింక్లో ఉంచకూడదు. ఎప్పటికప్పుడు కడిగేసుకోవాలి. గుమ్మంపై నిలబడడం, గుమ్మంపై కూర్చొని తల దువ్వడం, గుమ్మంపై కూర్చొని పూలు కట్టుకోవడం, ఏడవడం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎప్పుడూ కూడా గుమ్మం దగ్గరే చేయకూడదు. ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. లేదంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. మీరు చేసిన పూజకి కూడా పూర్తి ఫలితం రాదు. శ్రావణ మాసం నెల రోజులు ఉదయం సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన రంగువల్లులతో ఉంచండి. పచ్చటి మామిడి తోరణాలతో, భగవత్ నామస్మరణతో, అమ్మవారి పూజలతో కలకలలాడిపోతూ ఉంటుంది. మనకున్న 12 మాసాలలో 5వది అయిన శ్రావణ మాసం ఎంతో పవిత్రత కలిగిన మాసం. పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. లక్ష్మీదేవికి ఈ మాసం అంటే మహాప్రీతికరం. మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం వలన ఆ పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకు కూడా ఎంతో ఇష్టమైనది. ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు. ఎన్నో శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, వ్యాపారాలు, మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలోనే చేయడం వలన శుభ ఫలితాలను ఇస్తాయని అందరూ నమ్ముతూ ఉంటారు. ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు. ఈ మాసంలో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందని పండితులు అంటున్నారు. శ్రావణ మాసం ప్రారంభంలోపు ఇంటికి తెచ్చుకోవలసిన వస్తువులు శ్రావణ మాసం ప్రారంభమయ్యేలోపు ఈ 8 వస్తువులు ఏ ఒక్క వస్తువుని ఇంటికి తెచ్చుకున్న 7 తరాలకు సరిపడ ఐశ్వర్యం వస్తుందని, కుబేరులుగా మారిపోతారని, లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ వస్తువులన్నీ తెచ్చి పూజా గదిలో పెట్టుకోండి. వలన శ్రావణ మాసంలో మీరు చేసే పూజలకు అధిక ఫలితం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. వద్దన్న ధనం వచ్చి పడుతుందని పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసంలోపు కనీసం 3 నెమలికలను ఇంటికి తెచ్చుకుని పూజా గదిలో పెట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న అశాంతి, నరఘోష, నరదిష్టి అన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మకు, వెంకటేశ్వర స్వామికి, సుబ్రహ్మణ్య స్వామికి, లక్ష్మీదేవికి నెమలికలంటే చాలా ఇష్టం. నెమలికలు లక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకుంటాయి.
శ్రావణ మాసం వచ్చేలోపు శ్రావణ మాసంలో చేసే పూజలకు తొందరగా ఫలితం వస్తుంది. శ్రావణ మాసం మొదలయ్యేలోపు ఒక ఆవు దూడ ఉన్న చిన్న విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుని పూజా గదిలో పెట్టుకుంటే చాలా మంచిది. గోమాతలు సకల దేవతలు కొలువై ఉంటారు. గోమాత విగ్రహానికి పాలతో అభిషేకించినట్లయితే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. శ్రావణ మాసంలోపు దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకుని పూజా గదిలో పెట్టుకుంటే ఐశ్వర్యం వస్తుంది. శంఖాలు సముద్రంలో దొరుకుతాయి. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు. శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి సోదరులు అవుతాయి కనుక ఈ శంఖం అష్టైశ్వర్యాలు కలగజేస్తుంది. వెనక్కి తిప్పినప్పుడు పసుపు రంగులో ఉండే గవ్వలను లక్ష్మీ గవ్వలు అంటారు. ఈ లక్ష్మీ గవ్వలను కనీసం 9 అయినా సరే శ్రావణ మాసం వచ్చేలోపు తెచ్చుకొని పెట్టుకోవాలి. ఎలాంటి కలహాలు రాకుండా ఉంటాయి. దంపతుల మధ్య ఐక్యం పెరుగుతుంది. గోమతీ చక్రాలు తెచ్చుకొని పెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని గోవులను పూజించిన ఫలితం వస్తుంది. గోమతీ చక్రాలు లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనవి కనుక శ్రావణ మాసం వచ్చేలోపు 9 గోమతీ చక్రాలను తెచ్చుకొని ఒక ప్లేట్లో పోసి పూజ గదిలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. శ్రావణ మాసంలోపు కొన్ని తామర గింజలను తెచ్చుకొని పూజ గదిలో పెట్టండి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. పూజా స్టోర్స్లో చిన్న అద్దం, దువ్వెన, పసుపు, కుంకుమ, గాజులు, కాటుక వంటివి చిన్న ప్యాకెట్లో వేసి అమ్ముతారు. వీటిని నలుగు సామాను అంటారు. ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతి కాబట్టి ఈ నలుగు సామాను శ్రావణ మాసంలో కొని తెచ్చుకొని పూజా గదిలో ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పెట్టండి. ఇలా పెట్టడం వలన రాత్రిపూట అమ్మవారు వచ్చి ఆ నలుగు సామాను తీసి ధరిస్తుందని నమ్మకం. ఇప్పటి వరకు పూజ గదిలో భగవద్గీత పెట్టకపోతే తప్పకుండా శ్రావణ మాసం వచ్చేలోపు పెట్టుకోండి. ఖచ్చితంగా మంచి జరుగుతుంది. శ్రావణ మాసం ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి. ఈ శ్రావణ మాసం నెల రోజులు లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుందట. మరి ఇంతటి శక్తివంతమైన శ్రావణ మాసంలో ఖచ్చితంగా పాటించవలసిన కొన్ని నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది. జూలై 25 నుండి ఎంతో విశేషమైన గజలక్ష్మి యోగం ఏర్పడుతుంది. అదే రోజున శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. గజలక్ష్మి రాజయోగంతో ఏర్పడుతున్న శ్రావణ మాసం చాలా శక్తివంతమైనది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది. ఒక్క శ్రావణ శుక్రవారానికే కాకుండా శ్రావణ మంగళవారాలకు అలాగే శ్రావణ శనివారాలకు చాలా విశిష్టత ఉంటుంది. శ్రీనివాసుడి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కాబట్టి శ్రవణ శనివారాలలో వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ప్రతి శ్రావణ శనివారం నాడు తప్పనిసరిగా తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించి పూజ గదిలో 3 దీపాలు వెలిగించాలి. ఇక శ్రావణ మంగళవారాలలో గౌరీదేవిని పూజిస్తే ఆడవారి సౌభాగ్యం వర్ధిల్లుతుంది. తన భర్త ఆయుష్ పెరుగుతుంది. అలాగే తన భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడు. ఈ శ్రావణ మాసంలో 5 శ్రావణ శుక్రవారాలు వచ్చాయి. అయితే 3వ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి. ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి. ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేయలేని వారు ఏదో ఒక శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ మాసం నెల రోజులు మీ ఇంటి గడప పచ్చగా ఉండాలి. ప్రతినిత్యం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. వెంటనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అదేవిధంగా ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోవాలి. అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోవాలి. స్వస్తిక్ గుర్తు దైవ శక్తులను ఆకర్షిస్తుంది కాబట్టి ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే మీ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి 3 దేవతలు అడుగు పెడతారు. అలాగే ఈ శ్రావణ మాసం నెల రోజులు ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి. గుమ్మం ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ముఖ్యంగా
ఈ శ్రావణ మాసం నెల రోజులు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్మీనారాయణను పూజించే భక్తులు ఈ శ్రావణ మాసంలో ముల్లంగి దుంపను తినకూడదు. అదేవిధంగా వంకాయ తినకూడదు. ఇక శ్రావణ మాసం నెల రోజులు మాంసాహారం జోలికి అసలు వెళ్ళకూడదు. అలాగే మద్యానికి దూరంగా ఉండాలి, లేదంటే అశుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మీరు తీసుకునే ఆహారంలో ఉల్లిపాయ మరియు వెల్లుల్లి లేకుండా చూసుకోండి. బెండకాయను కూడా శ్రావణ మాసంలో తినకూడదు. ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించే భక్తులు పాల పదార్థాలకు దూరంగా ఉండాలి. దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది. ఈ శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువగా పడతాయి కాబట్టి ఆకుకూరల్లో హానికరమైన బ్యాక్టీరియా ఏర్పడుతుంది. ఈ ఆకుల్ని పాలిచ్చే జంతువులు తింటే ఆ ప్రభావం పాలపై పడుతుంది. అలాంటి పాలను మనం తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శ్రావణ మాసంలో పాల పదార్థాలకు దూరంగా ఉండండి. అయితే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే విపరీతమైన అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తాయి. ఆ వస్తువులు ఏమిటంటే, లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ, చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి. లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచొచ్చినట్టే. ఇక మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది. అలాగే లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని పాలతో లక్ష్మీదేవికి అభిషేకం చేసి అభిషేకించిన పాలను ప్రసాదంగా తీసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ నెల రోజులు తప్పనిసరిగా తులసిని పూజించాలి. తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. బట్టి ఈ శ్రావణ మాసంలో ఉదయం స్నానం చేసి తులసి మొక్కకు నీళ్లు పోసి 5 ప్రదక్షిణలు చేయండి. ప్రతిరోజు తులసి మొక్కకు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది. మీ కుటుంబానికి ఎలాంటి ఆపదలు రాకుండా దేవతలు రక్షిస్తారు. ఇక ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ధూపం వేయండి. మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ధనపరంగా బాగా స్థిరపడతారు. ఇంట్లో తులసి మొక్క లేనివారు ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ఒక తులసి మొక్కను తెచ్చుకోండి. ఇక మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. మనలో చాలా మందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. జీవితంలో అదృష్టం అనేదే ఉండదు. అలాంటి వారు ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక నెమలి పింఛాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి. మీ కుటుంబానికి విపరీతమైన అదృష్టం కలిసొచ్చి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు. మనకు కుటుంబంపై శివుని ఆశీర్వాదం ఉంటే జీవితంలో దేనికి కొరత ఏర్పడకుండా కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు. కాబట్టి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక రుద్రాక్షను తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి. మీ ఇంటిపై శివుని అనుగ్రహం ఉంటుంది. ముఖ్యంగా ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో మహిళలు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. ఈ నెలలో ఉపవాసం ఉంటే కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి శ్రావణ శుక్రవారం నాడు పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాలుగా శివలింగానికి అభిషేకం చేయాలి. మన మాసంలో చేసే అభిషేకాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ప్రతి శ్రావణ సోమవారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి శివలింగాన్ని అభిషేకించండి. మీకు మీ కుటుంబ సభ్యులకు చాలా మంచి జరుగుతుంది. అలాగే ప్రతి శ్రావణ సోమవారం తప్పనిసరిగా ఓం నమ శివ అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ప్రతి శ్రావణ సోమవారం ఈ మంత్రాన్ని చదివితే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటిపై శివానుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు శరీరానికి నూనె రాసుకోకూడదు, లేదంటే ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో పేదలకు నూనె దానం చేస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి. నెల రోజులు వీలైనంత ఎక్కువగా దేవుడిని పూజించండి. ఈ నెలలో చేసే దైవారాధనకు అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. శ్రావణ మాసంలో తెల్లవారుజామునే నిద్రలేచి ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం చేయాలి. తద్వారా జాతక దోషాలన్నీ తొలగిపోయి అయితే ఈ శ్రావణ మాసంలో పొరపాటును కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు. ఉదయం వేళ దైవశక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయాన్నే నిద్రలేసి దేవుణ్ణి పూజిస్తే ఇంటిపై ఎల్లవేళలా దేవతల ఆశీర్వాదం ఉంటుంది. శ్రావణ మాసంలో ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే సంవత్సరం అంతా మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. విన్నారు కదండి, శ్రావణ మాసం ఎంత గొప్పదో, ఎంత విశేషమైనదో.
ఈ శ్రావణ మాసంలో అందరూ లక్ష్మీదేవినే పూజిస్తారు కదా. లక్ష్మీదేవినే కాదు, ఆ శ్రీనివాసుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, శివుణ్ణి పూజించినట్లయితే ఎంతో మంచి జరుగుతుంది. సోమవారము, మంగళవారం, శుక్రవారం, శనివారం ఇలా అన్ని రోజులు ఆ దేవుళ్ళని పూజించుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మీరు ఎన్నో విషయాలనైతే తెలుసుకున్నారు కదా. ఏ రోజున శ్రావణ మాసం ప్రారంభమవుతుంది, ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి, ఎన్ని మంగళవారాలు వచ్చాయి, ఏ రోజున ముగుస్తుంది, ఇంటికి ఏ వస్తువులు తెచ్చుకుంటే మంచిది, ఎటువంటి కూర వండుకొని తింటే మంచిది, ఏమి తినకూడదు, ఎలాంటి ఆహారం నియమాలు పాటించాలి అనేది ఈ వీడియోలో మనమైతే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.